ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లోకలైజ్డ్ గా టెన్నిస్ ఎల్బో లాంటిది, ఫ్రోజన్ షోల్డర్ లాంటిది, ఇంకేదో ఇది పట్టేసింది. Dequervents. వీటికి ఏంటి మ్యామ్ పరిష్కారం? అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుందా? యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ వేసుకుంటే టెంపరీగా ఏదైనా పెయిన్ వస్తే ఎన్ని రోజుల పాటు పెయిన్ కిల్లర్ వాడడం మీరు ఆమోదిస్తారు? పెయిన్ అనేది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో మ్యామ్ సెల్యులైటిస్ అంటే అది దేని వ్యాధి అది? సెల్యులైటిస్ అనేది చర్మం కింద ఉదాహరణకి లోకలైజ్డ్ గా టెన్నిస్ ఎల్బో లాంటిది, ఫ్రోజన్ షోల్డర్ లాంటిది, ఇంకేదో ఇది పట్టేసింది. Dequervents. వీటికి ఏంటి మ్యామ్ పరిష్కారం? అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుందా లేక? పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ కిల్లర్ అంటే అది ఎన్ఎస్ఐడ్ అంటాం అనమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ వేసుకుంటే టెంపరీగా తగ్గుతుంది. ఈ డీక్వెర్వెన్స్ అనేది అబ్డక్టర్ హాల్సిస్ లాంగస్ అండ్ అబ్డక్టర్ ఎక్స్టెన్సర్ హాల్సిస్ బ్రెవిస్ అని రెండు టెండన్స్ బోన్కి దగ్గరగా వెళ్తాయన్నమాట. అవి ఒక షీత్లో నుంచి వెళ్తాయి. ఆ షీత్ థిక్ అయినప్పుడు ఈ మూమెంట్ చేసినప్పుడు, ఈ రిస్ట్ మూమెంట్స్ చేసినప్పుడు, ఇట్లా బిడ్డను ఎత్తుకోవాలన్నా ఏదన్నా హెవీ యుటెన్సిల్ ఎత్తాలన్నా కూడా ఈ రిస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట. ఇది డీక్వెర్వెన్స్ అంటాం అనమాట. చాలామంది లేడీస్ వస్తారు, అది ఇనీషియల్ స్టేజెస్లో మా దగ్గరికి వస్తే మేము మంచి కొల్లాజన్ పెప్టైడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఆయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్ చెప్తాం, వాటితో పోతుంది. ఈ టెన్నిస్ ఎల్బో అనేది చాలామందికి కామన్, ఎస్పెషల్లీ ఈ డస్టింగ్ చేసేవాళ్ళు, స్క్వీజింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది. 40 ఇయర్స్ 35 ఇయర్స్ ఎక్కువ ఈ గ్రూప్లో ఎక్కువ మంది వస్తారనమాట. దానికి టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అని ఒకటి చెప్తామన్నమాట. అంటే ఏంటి, ఆ టెన్నిస్ ఎల్బో అనేది లేటరల్ ఎపికాండలైటిస్, అది మెడికల్ టర్మ్. ఆ ఎపికాండలైటిస్ ఎందుకు వస్తుందో రీజన్ ఏముండదు, కొంచెం ఎక్కువగా ఈ మజిల్స్ని స్ట్రెచ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. అది వరకు రోజుల్లో టెన్నిస్ ఆడే వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇది టెన్నిస్ ఎల్బో అని పెట్టారనమాట. ఈ మజిల్స్ని ఎక్కువ ఎవరైతే స్ట్రెచ్ చేస్తారో టెన్నిస్ ఎల్బో వస్తుంది. సో ఈ టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ పెట్టుకోవటం, దీనికి కూడా కొల్లాజన్ పెప్టైడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఆయింట్మెంట్ అప్లికేషన్స్ ఇస్తాం. సపోజ్ అది వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదు, మాకు 2-3 మంత్స్ చాలా అవస్థపడుతున్నాము, అసలు ఏ యాక్టివిటీ చేయలేకపోతున్నాము అంటే ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటారు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. వాళ్ళకి అంటే మెథైల్ ప్రెడ్నిజోలోన్ అంటే డిపోమెట్రాల్ అని ఇంజెక్షన్ ఇస్తామన్నమాట, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ చేస్తామన్నమాట. అప్పుడు అది దాంతో దీర్ఘకాలం పాటు మళ్ళీ నొప్పి రాకుండా తగ్గిపోద్ది. ఇది వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ చేతికి రాదని గ్యారంటీ ఏం లేదు. యూజువల్గా రైట్ హ్యాండ్కే వస్తుంది టెన్నిస్ ఎల్బో, ఎక్కువ వాడతాం కాబట్టి. లెఫ్ట్ హ్యాండ్కి తక్కువ. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేది గోల్ఫర్స్ ఎల్బో వస్తుంది. గోల్ఫర్స్ ఎల్బో అంటే ఇటు పక్క ఉండే ఎల్బో, ఇటు పెయిన్ అనమాట. మీడియల్ ఎపికాండైలైటిస్ అంటాం. మీడియల్ ఎపికాండైలైటిస్ రేర్, లేటరల్ ఎపికాండైలైటిస్ అనేది చాలా కామన్, అది రైట్ హ్యాండ్ కి. అండ్ బహుశా అదే లెఫ్ట్ హ్యాండెడ్ అయితే ఆపోజిట్ లో వస్తుంది. ఏ చెయ్యి ఎక్కువ వాడతామో దానికి టెన్నిస్ ఎల్బో వస్తుంది. అలా తర్వాత ఎడిసివ్ క్యాప్సులైటిస్ అనేది ఒక కండిషన్ అనమాట. షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చాలామంది స్పోర్ట్స్ ఆడతారు. మెన్లో చాలామంది స్పోర్ట్స్ ఆడతారు, వాళ్ళకి షోల్డర్ టెండినోపతీస్ వస్తాయన్నమాట. టెండినోపతి అంటే లేదు, షోల్డర్ జాయింట్ అనేది ఒక పెద్ద హ్యూమరస్ హెడ్ చిన్న గ్లినాయిడ్ క్యావిటీ తోటి ఆర్టికులేట్ అవుతుంది అనమాట. ఆ గ్లినాయిడ్ క్యావిటీ తోటి ఆర్టికులేట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే మజిల్స్ అన్ని టెండన్స్ ఉంటాయన్నమాట. అంటే స్టెబిలిటీ కోసం భగవంతుడు మనకి దాని చుట్టుపక్కలన్నీ మజిల్స్ని ఇచ్చాడనమాట. అది సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, సబ్స్కాపులరీస్, రొటేటర్ కఫ్ అనే మజిల్స్ ఉంటాయన్నమాట. టీరీస్ మైనర్, టీరీస్ మేజర్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ మజిల్స్ స్టెబిలిటీ కోసం ఉపయోగపడతాయి. ఈ మజిల్స్ క్యాప్స్యూలు ఇవి దెబ్బతింటాయి అన్నమాట స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. అట్లా రిపీటెడ్ యాక్టివిటీ చేసే వాళ్ళకి, ఓవర్ హెడ్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి టెండినోపతీస్ వస్తాయి. వాళ్ళు కూడా షోల్డర్ పెయిన్ తోటి వస్తారనమాట. షోల్డర్ పెయిన్ కొల్లాజన్ పెప్టైడ్స్, ఈ ఎన్ఎస్ఐడ్స్ పెట్టిన తర్వాత తగ్గకపోతే ఎంఆర్ఐ చేయిస్తాం. అది ఆ తర్వాతే ఏమన్నా సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే మరి ఎప్పుడైనా సడన్గా ఏదైనా పడిపోతూ గబుక్కున చేయి పెట్టడము, లేకపోతే బరువులు ఎత్తటము, పెద్ద కుండీలు ఎత్తటము, లేకపోతే పెద్ద పెద్ద గిన్నెలు ఎత్తటము, లేకపోతే పడటము,
స్కూటర్ పైన పడటము, జారి పడటము ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి హిస్టరీ ఏదైనా ఇచ్చినప్పుడు ఇక్కడ సూప్రాస్పైనేటస్ అని ఒక మజిల్ ఉంటుందన్నమాట, అది టేర్ అవుతుందన్నమాట. ఆ టేర్ కూడా మైన్యూట్ టేర్, స్మాల్ టేర్ అయితే దానికి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని అంటే లైక్ పోస్చర్స్ తోటి తగ్గిపోతుంది. కానీ టేర్ ఎక్కువగా ఉండి మొత్తం మజిల్ టేర్ అయితే దానికి రిపేర్ చేయాలి. రైట్ ఈ రొటేటర్ కఫ్ రిపేర్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యామ్. మామూలుగా ఏదైనా పెయిన్ వస్తే ఎన్ని రోజుల పాటు పెయిన్ కిల్లర్ వాడడం మీరు ఆమోదిస్తారు? పెయిన్ అనేది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో పెయిన్ అనేది ఉంటుంది. మా దగ్గరికి రాగానే, డాక్టర్ గారి దగ్గరికి రాగానే వెంటనే వ్యానిష్ అయిపోద్దని అనుకోకూడదు. నేను పేషెంట్స్కి చెప్తాను కూడా, ఇది వెంటనే తగ్గిపోద్దని మాత్రం మీరు అనుకోకూడదు. కొద్ది రోజులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పెయిన్కి. పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా అంటే పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ డైక్లోఫెన్ వేసుకోకూడదు. ఎసెక్లోఫెన్ మోస్తరుగా వేసుకోవచ్చు. ట్రెమడాల్, పారాసిటమాల్ కాంబినేషన్ వేసుకోవచ్చు. ఒక 1 month వరకు వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం దానివల్ల క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. క్రియాటినిన్ లెవెల్స్ సీకేడి పేషెంట్స్కి క్రియాటినిన్ అబౌవ్ 1.1 ఉన్న వాళ్ళకి ఈ ఎసెక్లోఫెన్, సెలికోక్సిబ్, డైక్లోఫెన్ అసలు ఇవ్వం. అంటే ఈ ఫ్యామిలీ ఏవి ఇవ్వరు. అస్సలు ఇవ్వం. వాళ్ళకి ట్రెమడాల్, పారాసిటమాలే, అంతే. ఇది ఒక్క టాబ్లెటే వాళ్ళకి ఇస్తాం. మ్యామ్, సెల్యులైటిస్ అంటే అది దేని వ్యాధి? అది చర్మం వ్యాధా లేక? సెల్యులైటిస్ అనేది చర్మం కింద ఫ్యాట్ ఉంటుంది, సబ్క్యూటేనియస్ లేయర్స్ లో ఇన్ఫెక్షన్ ఉండేది సెల్యులైటిస్ అన్నమాట. అది ఎలా అది వస్తుంది? ఎలా స్ట్రెప్టోకాకస్ వస్తుంది అంటే అది కాళ్ళపగుళ్ళు. వాస్క్యులర్ ఇన్సఫిషియన్సీ ఉండి పేషెంట్స్కి వాళ్ళకి కాల్లో చేంజెస్ కనిపిస్తుంటాయి అన్నమాట, కలర్ చేంజెస్ కనిపిస్తుంటాయి. అయినా కూడా పట్టించుకోరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎందుకు నా కాలు ఇలా అయిపోతుంది, కలర్ మారిపోతుంది ఏంటి, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది ఏంటి, ఇచ్చింగ్, కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది. ఆ ఇచ్చింగ్ తోటి దే విల్ స్క్రాచ్ అన్నమాట. అట్లా స్క్రాచ్ చేసినప్పుడు సెల్యులైటిస్ వస్తుంది. అది దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూస్ అంతా ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ఫెక్ట్ అయినప్పుడు బాగా వాచిపోవటము, కాలు నల్లగా అయిపోవటము, నొప్పి ఉండటము, ఇలాంటి ఇంకా అప్పుడు అడ్మిట్ అవ్వాలి, ఐవి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ తీసుకున్నాక ఒకసారి తగ్గాక మళ్ళీ రాదు కదా అది. కంప్రెషన్ బ్యాండేజెస్ వేసుకోవాలి. అంటే కంప్రెషన్ బ్యాండేజెస్ అంటే మేము ఇస్తాము, వేరే మెడికేషన్స్ అవన్నీ ఇస్తాము. అలా కాకుండా ఈ ఎబోనీ స్టాకింగ్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. అది వేసుకోవటం కొంచెం కష్టమే, కాదంటలేదు, కానీ కష్టపడి వేసుకోవాలి. కష్టపడి వేసుకోవాలి. ఎబోనీ స్టాకింగ్స్ రోజు వేసుకోవాలి. ఈ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ, సెల్యులైటిస్ ఉన్నవాళ్ళు సెల్యులైటిస్ తగ్గిన తర్వాత నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ రాదని గ్యారంటీ ఏం లేదు. అంటే రిపీటెడ్గా ఐవి యాంటీబయాటిక్స్ తీసుకోవటం కూడా తలకాయ నొప్పి, తర్వాత బెడ్షీట్స్ అన్నీ పాడైపోవటం, ఇంట్లో అంతా అన్హైజీనిక్గా ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది రాకుండా మెజర్స్ తీసుకోవటమే చాలా మంచిది. ఆ మెజర్స్ ఏంటి మ్యామ్? ఆ మెజర్స్ ఎబోనీ స్టాకింగ్స్, తర్వాత బ్రిస్క్ ఫుట్ ఎక్సర్సైజెస్, కాఫ్ మజిల్ పంప్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆ కాఫ్ మజిల్ పంప్ ఎక్సర్సైజెస్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ అంటే ఇది ఆర్థోపెడిక్ రిలేటెడ్ కాదు, ఇవి ఆర్థోపెడిక్ లో ఒక భాగం. ఓకే. ఏది మన సెల్యులైటిస్ కూడా ఒక భాగం అవుతుంది. ఒక భాగం. రైట్. సో అయితే మ్యామ్, మొత్తానికి అన్నిటికీ బోన్ హెల్త్, జాయింట్ హెల్త్, యావరేజ్ అడల్ట్కి నార్మల్గా బాగుండాలంటే చేయవలసిన 5 మంచి పనులు చెప్పండి. 1 బరువు తగ్గటం, మెయిన్గా వెయిట్ రిడక్షన్ అనేది. తర్వాత యాక్టివిటీ లెవెల్, నేను ఇంకా పెద్దదాన్ని అయిపోయాను, రిటైర్ అయిపోయాను, నేను ఇంకేం చేయను, నేను కూర్చుంటాను, అట్లా యాక్టివిటీ లెవెల్ పెంచుకోవటం. యాక్టివిటీ లెవెల్ అంటే బ్రిస్క్ వాకింగ్ చేయటం, ఇంట్లో తన యాక్టివిటీ తను పెంచుకోవటం, కావాలని క్రియేట్ చేసుకొని పనులు చేసుకోవటము, వాకింగ్ చేయటము, ఇలాంటివన్నీ, క్రాస్ ట్రైనర్స్ చేయటము, తర్వాత ట్రెడ్మిల్ చేయటము, ఇలాంటివన్నీ. దాంతో బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాల్షియం వేసుకుంటున్నాను కదా, నాకు బోన్ స్ట్రెంగ్త్ ఏంటి, డాక్టర్ గారు ఇచ్చారు 4 నెలలకి, నేను వేసుకుంటే నా బోన్ స్ట్రెంగ్త్ పెరిగిపోద్ది. నో, కాల్షియం ఇంటేక్ ఒకటే అది బోన్ స్ట్రెంగ్త్ని పెంచదు. బోన్కి స్ట్రెస్ కావాలి. అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ మనకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది బోన్ పైన. బోన్ పైన స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినే ఫుడ్లో ఉండే కాల్షియమే అది సరిపోతుంది అనమాట. బోన్కి స్ట్రెస్ కావాలి. తర్వాత ఎనీ పెయిన్ ఇన్ ద జాయింట్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఏంటి ప్రాబ్లం, ఇది ఎప్పుడు వచ్చేదా, దీంతో వచ్చే నాకు నష్టం ఏంటి, దీనికి ఏం చేయాలి అని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక సహనం ఉండాలి, రెస్ట్లెస్నెస్ ఉండకూడదు పేషెంట్స్కి. సహనం ఉండాలి, చక్కగా కూర్చొని వినాలి. అంటే మా దగ్గరికి వచ్చాక మీరు డిస్ట్రెస్ ఉన్నా కూడా మేము చెప్పేది మీకు అర్థం కాదు,
అంతే కదా అది సహనం ఉండాలి. కొంచెం చెప్పేది అర్థం చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా ఒక పేషెంట్ రావాలని మేము కోరుకోం. ఆ అడ్వైస్ తీసుకోవాలి, అవును. ఏం చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మోకాళ్ళ నొప్పులు మొదలైనవి అనుకోండి, బ్యాక్ ఏక్ మొదలైంది, వాళ్ళకి చెప్తాం రిపీటెడ్గా సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ లెవెల్ అవాయిడ్ చేసుకోవాలి, ఫార్వర్డ్ బెండింగ్ అవాయిడ్ చేసుకోవాలి, లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్ అంటే కింద నుంచి బరువులు ఎత్తడం మానేసేయాలి, స్టేర్ కేస్ క్లైంబింగ్ వీలైనంత వరకు మానేయాలి. ఇలాంటివి చెప్తాం. అలాంటివి చెప్తే ఏమంటారు, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, మాకు కుదరదు, బరువులు ఎత్తడం మా ఇంట్లో పనోళ్ళు లేరు, మేము చేసుకోవాలి, బిడ్డను ఎత్తుకోవాలి అంటే ఏదో ఒకటి కౌంటర్స్ వేస్తుంటారనమాట. అంటే సలహా ఇచ్చేంత వరకే డాక్టర్ పని, తర్వాత మీరు పాటిస్తారు పాటించరు అనేది మీ ఇష్టం. అంతే కదా. ఇలాంటివి చేయాలి. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఎక్స్రే తీసుకోవాలి. ఎస్పెషల్లీ నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవగానే ఒక ఎక్స్రే తీసుకొని నేను ఏ స్టేజ్లో ఉన్నాను అని అని ఒక ఎక్స్రే తీసుకోవాలి. ఆ స్టేజ్ని బట్టి మేము డ్రగ్స్ ఇస్తాము, ఆ డ్రగ్స్ వాడుకోవాలి. ఇవన్నీ అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ నమ్మకము, పేషెన్స్, చిన్న చిన్నవి కూడా పాటించాలి. చెప్పింది పాటించాలి. చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయమంటే చేయాలి. 20 సార్లు ఇలా చేయి కాలు అంటే చేయగలగాలి. చేయగలగాలి. అది. అప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళల్లో మేము ఇచ్చిన ట్రీట్మెంట్కి వాల్యూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, 2 నెలల క్రితం వచ్చాము, ఇంకా అసలు డాక్టర్ గారి దగ్గరికి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు అని చెప్పి నా దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ని పంపిస్తారు. ఐ ఫీల్ హ్యాపీ రాదర్ దాన్ సీయింగ్ ఎంతోమంది హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ కంటే నాకు నా పేషెంట్స్ నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ మేడం దగ్గరికి వెళ్తే మళ్ళీ వెళ్ళక్కర్లేదు, మేడం అన్నీ చెప్పేసేస్తారు. కాకపోతే నాది వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే థియేటర్లో ఉంటాను కాబట్టి ఎక్కువ ఎక్కువ మీకు మీ అపాయింట్మెంట్ బికాస్ కొంచెం వెయిట్ చేయాలి. అవును. మ్మ్. సర్జికల్ కేసెస్ అంటే చాలా అవసరం మీ అదే ప్రెజెన్స్ అక్కడ. అవసరం కదా. ఒక్కోసారి అంటే టైం లిమిటేషన్ చెప్పలేము. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామన్న వాళ్ళు 1 అవర్లో రావచ్చు. అంటే ఒక్కోసారి స్టక్ అయిపోతాం. బట్ ఏదేమైనా చాలా గొప్ప విషయాలు చెప్పారు. మూల కారణం వెయిట్ మేనేజ్మెంట్ అని చెప్పారు. బోన్స్ అండ్ జాయింట్స్‌కి ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చిరంజీవి ఫర్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ఇచ్చినందుకు. నమస్తే నమస్తే అండి. అమ్మా, నమస్తే.